హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గేసుకున్నానండి. ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇంక ఇప్పుడు పూజ చేసుకోవడమే. పూజ చేసుకుంటారండి. విఘ్నేశ్వర ఆద్యం సమర్ప పాద్యం సమర్ప శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ విఘ్నేశ్వర శుద్ధోదక స్నానం సమర్పయామి. వక్రతుండాయ నమ, ఏకదంతాయ నమ, లంబోదరాయ నమ, గజాననాయ నమ, గణేశాయ నమ, విఘ్నరాజాయ నమ, వినాయకాయ నమ. స్వామివారికి గంగాభిషేకం అయిపోయిందండి. వస్త్రం సమర్పిస్తున్నాను. విఘ్నేశ్వరాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం విఘ్నేశ్వర వస్త్రం సమర్పయామి. చందనం సమర్పయామి. కుంకుమ సమర్పయామి. హరిద్రా సమర్పయామి. అక్షితాన్ సమర్పయామి. శ్రీ గణనాయక రావా, శీఘ్రముగా మము ప్రోవ, ముందుగా నిన్నే కొలిచెదమయ్యా విఘ్నేశ విఘ్నేశ. మూడు లోకముల ముందు దైవము నీవేగా నీవేగా. హారతి సమర్పించానండి. ఇంకా తాడికల పాశం చేసుకుందాం రండి. ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక పించ్ వంట సోడా. చపాతి పిండిలా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు కొద్దిగా నెయ్యి, కొంచెం నెయ్యి రాసుకోవాలి. పైన నెయ్యి అంతా పెట్టి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇట్లా మంచిగా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. పిండి నానిందండి, 10 నిమిషాలు అయింది. మంచిగా సాఫ్ట్గా అయింది పిండి. దీన్ని ఇప్పుడు తాల్చుకోవాలి. ఇది వినాయకుని స్వీట్ కాబట్టి తాడికల పాశం అంటారు కదా. దీన్ని ఇట్లా తాలుస్తాం కాబట్టి దీని పేరు తాడికల పాశం అని వచ్చిందని పెద్దవాళ్ళు చెప్పారు నాకు. ఇట్లా ఒక ముద్ద తీసుకొని ఇట్లా వేసుకోవాలి. సన్నగా చేయాలి. ఒక చాట తీసుకోవాలి. ఈ చాట ఇక బాగా నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇట్లాంటి చాట తీసుకొని దీంట్లో ఇవి చేయాలి సన్నగా. ఇట్లా తాలుస్తాం కాబట్టి వీటిని తాడికలు అంటారు. తాడికల పాశం, తెలంగాణ స్పెషల్ తాడికల పాశం. అంతా ఒకే సైజు వచ్చేట్టు చేసుకుంటే అన్నీ ఒకే విధంగా ఉడుకుతాయి. లేకుంటే ఒకటి ముందు ఉడికిపోతే ఒకటి తర్వాత మెల్లి ఉడుకుతుంది. అన్నీ ఒకే సైజు చేసుకోవాలి. మనం ఇందాక చేసుకున్న 1 అవర్ బిఫోర్ చేసుకున్న తాడికలు, వీటిని తాడికలు అంటారు. మంచిగా డ్రై అయినాయి కొద్దిగా. ఈ పిండి వేస్తే ఇట్లా అతుక్కోదు దానికోటి. ఇప్పుడు మనము వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన తాడికల పాశం చేసుకుందాం. తెలంగాణ స్పెషల్ తాడికల పాశం. వాటర్ పోస్తున్నా, స్టవ్ వెలిగించినాను, వాటర్ పోస్తున్నాను. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, టేస్ట్ కోసమే కొంచెం సాల్ట్ వేసి, ఎంత స్వీట్ అయినా కూడా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వాటర్ బాయిల్ అవుతున్నాయండి, బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినాయి. వీటిలో ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న 1 అవర్ బిఫోర్ చేసుకున్న తాడికలు మంచిగా డ్రై అయినాయి కొద్దిగా. ఈ పిండి వేస్తే ఇట్లా అతుక్కోదు దానికోటి. ఇవన్నీ ఇందులో వేసేయాలి. ఇప్పుడు మంచిగా స్పూన్తో మంచిగా కలపాలి. వీటిని ఉడకనివ్వాలండి. ఒక్క పొంగు రాగానే సిమ్ చేస్తాను. ఈలోగా మనం ఈ బౌల్లో ఒక 4 టీ స్పూన్ల బియ్యపిండి తీసుకోవాలి. చూద్దాం, పొంగుతుంది. మంట సిమ్ చేస్తాను. నిదానంగా ఉడుకుతాయి ఇవి.
ఒక 5-10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. పిండి కలుపుకుందాం. ఇట్లా కొద్దిగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి, దోశల పిండిలాగా. ఇంకా కొంచెం వాటర్ పోయాలి. ఇట్లా కలుపుకోవాలండి, మంచిగా దోశల పిండిలాగా కలుపుకోవాలి. పక్కకు పెట్టేద్దాము. ఈ స్టేజ్లో దీంట్లో ఇది ఉడుకుతుందండి, తాడికల పాశం ఉడుకుతుంది. ఇంకొక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఈలోగా మనం టైం వేస్ట్ చేసుకోకుండా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్. ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత బాదం, కాజు, ఇవి కట్ చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ అంతా ఇప్పుడే తూడ్చేసానండి నీట్గా. ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇది కట్ చేస్తే రావు, కొంచెం ఒక దెబ్బ పెట్టాల్సిందే. ఇట్లా ఒక దెబ్బ పెట్టి కట్ చేస్తే ఈజీ అవుతుంది. జీడిపప్పు కూడా ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం. జీడిపప్పుతో ప్రాబ్లం లేదు, బాదామే కొంచెం కష్టం. నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయాను నేను. నిన్న నైట్ నానబెడితే ఈజీగా వచ్చేది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసినానండి అన్నీ. ప్లేట్లో తీసుకుందాము. చాలా అయినాయి డ్రై ఫ్రూట్స్. అవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. భగవంతుని కూడా కళ్ళకి ఇంపుగా ఉండాలి కదండి. వాళ్ళు తింటారా కానీ వాళ్ళు వీక్షిస్తారు అంతే. ఆ వీక్షిస్తేనే, వాళ్ళ చూపు పడితేనే మనకు ప్రసాదం అయిపోద్ది. అది ఒక్కసారి చూద్దాం ఉడికిందేమో. దీన్ని ఈ విధంగా పట్టుకొని చూస్తే ఉడికిపోయిందండి. ఉడికిపోయింది, మంచిగా ఉడికింది, మెత్తగా. ఇంకా చాలు, ఇంతకని ఎక్కువ ఉడకూడదు. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఇది పోసేయాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, లేదంటే పిండి అంతా అడుక్కుంటుంది, వాటర్ పైన ఉంటుంది. అంత తక్కువ వేస్తాను. ఇట్లా కలుపుకొని ఈ విధంగా పోస్తూ కలపాలి, లేకుండా ఉండలు కడుతుంది. కలపాలి బాగా, ఆపకూడదు, లేకుంటే కిందంతా అడుగు పట్టిపోతుంది, ఉండాలి కడుతుంది. ఉడికిందండి ఇది. పిండి అంతా పచ్చిపిండి పోసినాం కదా మనము. పిండి అంతా మంచిగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు బెల్లం ఒక 1/2 కిలో పైన. బెల్లం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 350 గ్రామ్స్ వేస్తున్నాను. అదంతా కరగాలి మంచిగా, బెల్లం అంతా కరిగేట్టు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిపోయిందండి, మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా రావాలి, దగ్గరికి రావాలి. ఇట్లా మొత్తం ఎంత బాగా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బాగా అంతా కలిపేసేయాలి. గిన్నె తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. స్టవ్ వెలిగిస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చాలా ఎక్కువ వేసుకోవాలండి. 1/2 స్పూన్తో 6 స్పూన్లు నెయ్యి వేసినాను నేను. చాలా నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్, బాదాం వేస్తున్నాను. అవి కొంచెం టైం పడుతుంది అది వేగడానికి. సన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది స్వీట్కి.
అవి వేగగానే పంప్కిన్ సీడ్స్, కిస్మిస్ వేస్తున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం సేపు అయ్యాక వేస్తాను. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. ఇవి వేగానే ఇంకా బంద్ చేసుకోవాలి స్టవ్, ఎందుకంటే అవి పైకి ఎగురుతాయి. సన్ఫ్లవర్ సీడ్స్ పైకి ఎగురుతాయి. ఇంకా వేగిపోయినాయి. పాయసంలో వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా అనిపిస్తుంది. స్వామివారి కళ్ళకి ఇంపుగా ఉంది అది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్ని స్పూన్తో గిన్నెలో అలా సమానంగా పరవాలండి. వినాయకుల వారికి నైవేద్యం సమర్పించానండి. ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, పండ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇవి అది పులిహోర, ఇది జామ పండు, యాపిల్ పండు, తాడికల పాయసం, ఇవన్నీ సమర్పించాను భగవంతునికి. భగవంతుని పెట్టిన ప్రసాదాలు మనం కూడా తినాలి కదండి. కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, తాడికల పాయసం, అది దేవుని ప్రసాదం అండి. అందుకే కొంచెం తీసి దీంట్లో పెడుతున్నాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరు తినాలి కదా, అందుకోసం ఇందులో పెట్టేసి అది స్వీట్ గిన్నెలో కలిపిస్తాను. తీసుకెళ్ళి ఇస్తున్నానని టేస్ట్ చూడమని ప్రసాదం తింటున్నారు. ముందు స్వీట్ తింటున్నాడు, దండం పెట్టుకుంటున్నారు. అన్నపూర్ణ మాతను తలుచుకొని తింటున్నారు. తలకాయ ఉప్పుతున్నాడంటే బాగుంది అన్నట్టే, నచ్చింది. కానీ చాలా బాగుందండి. నేను తిన్న తర్వాత వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది. ప్రతి ఐటెం బాగా కుదిరిందండి. పులిహోర బాగా కుదిరింది, కుడుములు, ఉండ్రాళ్ళు, స్వీట్ అయితే అల్టిమేట్ అండి, చాలా బాగా వచ్చినాయి. భగవంతుని కృపతో 9 కుడుములు అయినాయి, 12 ఉండ్రాళ్ళు అయినాయండి. అదైతే భగవంతుని కృపే అండి. గణపతి నవరాత్రులు ద్వాదశ గణపతి అంటారు కదా, అందుకోసమే 12, 9 వచ్చినాయేమో అనిపించింది నాకు. లంచ్ తిన్నాక స్వీట్లో కొన్ని పాలు పోసి ఇచ్చానండి. స్పూన్కు డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి. చాలా ఎక్కువ వేసాను కదా, చాలా బాగుంది అంటున్నారు. చాలా నచ్చింది ఆయనకి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, తెలంగాణ స్టైల్లో తాడికల పాశము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.